జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలను అత్యంత వైభవంగా మనం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లను మనం గావించుకుంటున్నాం. గత నెల రోజులుగా మనము ముందుగా ఇల్యూమినేషన్, దేవస్థానానికి సంబంధించినటువంటి ఇల్యూమినేషన్ అవన్నీ కూడా పూర్తి చేసి రంగురంగులతో మనకు అందరికి, భక్తులందరికీ, వచ్చేవారందరికీ దర్శనమిస్తున్నారు స్వామివారు. అలాగే మనం ఈ ఉత్సవం అనగానే వాల్ పోస్టర్స్ ని ఈ పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణలో చుట్టుపక్కల అన్నింటినీ కూడా వాల్ పోస్టర్స్ ని కూడా మనం అతికించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావాలని మనం ఈసారి దాదాపుగా ఒక ముక్కోటి రోజు, తర్వాత మనం ఏదైతే తెప్పోత్సవం రోజు పర్ డే ఒక్కొక్కరు 40 నుండి 50 వేల వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. దానికోసమే మనం ఇన్విటేషన్స్ ని కూడా మనం అందరికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కూడా మనం వచ్చే భక్తులందరికీ పెద్ద ఎత్తున జరుపుకున్నట్లు కలెక్టర్ గారు కూడా సమీక్షా సమావేశాలు కూడా 3 సార్లుగా ఈ రోజుతో కలిపి 3 సమావేశాలు నిర్వహించి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో మనం సమావేశాలు జరుపుకొని ఏ ఏర్పాట్లు ఏ విధంగా గావించాలి, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో చేయాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరిగింది. వచ్చే భక్తులకు ముఖ్యంగా మంచినీటి ఫెసిలిటీ అనుకోండి, అది మనం ప్యూరిఫైడ్ వాటర్ ఆల్రెడీ టెంపుల్ క్యూ లైన్స్ లో కానీ వాటిలో అందిస్తున్నాం దేవాలయంలో. అలాగే ముక్కోటి ద్వార దర్శనం దగ్గర పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరుపుతున్నాం కాబట్టి అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీని ఇవ్వడం, ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా కానీ, గ్రామ పంచాయతీ మన టెంపుల్ ద్వారా మనం అందరికీ కూడా వాళ్ళ దగ్గరికే వాటర్ అందించే ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే పండాల్స్ వేసి మనం ఆల్రెడీ ప్రత్యేకంగా అలంకరణ చేసుకుంటూ పండాల్స్ అన్ని వేసాము. ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు వచ్చేటువంటి భక్తులకు, అలాగే ముందు రోజు తెప్పోత్సవంలో వచ్చిన భక్తులకు అందరికీ కూడా టెంపరీ పండాల్స్, అంటే వారి నివాస యోగ్యంగా ఉండేందుకు ఆ పండాల్స్ కూడా మనం వేస్తున్నాము. వచ్చే వాళ్ళందరికీ ప్రసాదాన్ని కూడా పెద్ద ఎత్తున అందించాలనే ఉద్దేశంతో మనం 2 లక్షల లడ్డూలని భక్తులకు 6 కౌంటర్లు లేదా 10 కౌంటర్ల దాకా మనం పెట్టబోతున్నాము. వారికి అందుబాటులో వారు వచ్చే మార్గ మధ్యంలోనే పెట్టాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరూ కూడా వారు అక్కడికి వచ్చే భక్తులు రేపు 13వ తారీఖు నుంచి 23వ తారీఖు ఉత్సవాలు, మెయిన్ పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత రాపత్తు ఉత్సవాలు 2 జనవరి వరకు 24 వరకు జరుగుతాయి. కాబట్టి ఈ ఉత్సవాలకు వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఈ ముఖ్యంగా 13 నుంచి 21 వరకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం ప్రతిరోజు స్వామివారు దశావతారాల్లో దర్శనమిస్తున్న టైంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా భక్తులకు మనము సౌకర్యాలను కలిగిస్తున్నాము. వారందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడం, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యకలాపాలన్నీ తిలకించాలని కూడా వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా మనం ప్రత్యేకమైనటువంటి స్టేజ్ ఉత్తర ద్వారంకి ఆపోజిట్ లో మనం వేసి అక్కడ మనం అందరం కూడా అన్ని ఏర్పాట్లను గావిస్తున్నాము. అలాగే వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి అక్కడ 24 ఏదైతే 23వ తారీఖు మనం వైకుంఠ ద్వార దర్శనం పొద్దున్నే మనకు 5 నుంచి 6 మధ్యన ఏదైతే ఉంటుందో ఆ టైంలో 7 సెక్టార్లను ఏర్పాటు చేయడం జరిగింది. 7 సెక్టార్లలో కూడా మనకి విఐపి, వివిఐపి, తర్వాత పిలిగ్రిమ్స్ వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఫ్రీగా కూడా సెక్టార్లను మనం అలాట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఎల్ఈడి స్క్రీన్లు, దానికి సంబంధించినటువంటి మొబైల్ ఎల్ఈడి స్క్రీన్, తర్వాత 2 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా చుట్టుపక్కల కూడా వాళ్ళ భక్తులు వీక్షించేందుకు పెడుతున్నాం మనం. అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా తిరిగి వెళ్లే సమయంలో కానీ వచ్చే సమయంలో లడ్డు కౌంటర్స్ కూడా మనం ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫెస్టివల్ ని జరుపుకునే సందర్భంలో నవంబర్ 22 నుంచే మేము ఆన్లైన్ లో టికెట్స్ ని కూడా వారికి పెట్టడం జరిగింది. ఆ టికెట్స్ పెద్ద మొత్తాన మనకు సేల్ అవుతున్నాయి. అలాగే అక్కడ మనం వెబ్సైట్ లోనే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా బ్రిడ్జ్ సిఆర్ఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా టికెట్స్ అమ్మడానికి కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా లాస్ట్ డే కూడా వచ్చే భక్తులకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఏదైతే వైకుంఠ ద్వారం దగ్గర ఆటో స్టాండ్ ఉందో అక్కడికి దగ్గరలో ఒక కౌంటర్ ను కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మిగిలిన ఏ టికెట్ అయినా సరే భక్తులకు అందుబాటులో ఉంచాలని ప్రత్యేకమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి, మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పోత్సవం రోజున కూడా మనం ఘాట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు గావిస్తున్నాము. పెద్ద బాణాసంచ కాల్చడం మీకు అందరికీ తెలుసు. గతంలో కంటే కూడా ఈసారి పెద్ద ఎత్తున చేయాలి, తెప్పోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే పర్ణశాల కూడా మన అనుబంధ దేవాలయం, ఆ దేవాలయంలో కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం కలర్స్, పెయింటింగ్స్ ఇక్కడ కూడా వేసుకున్నాము, అక్కడ కూడా తెప్పోత్సవం జరుపుకుంటున్నాము. అక్కడ కూడా మనం దశావతారాల్లో దర్శనమిస్తారు. అక్కడ మనకు అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా అక్కడ కూడా పర్ణశాలలో గావిస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని వారందరికీ కూడా తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము.